నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన పూంచ్ విద్యార్థుల బృందం. రాజధాని ప్రాంతంలోని కృష్ణానదీ తీరాన్ని అభివృద్ధి చేసే ప్రతిపాదనలకు సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదం. శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకున్న మారిషస్ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వినతి. ప్రధాని పరీక్షా పే చర్చకు 3,80,00,000 దాటిన నమోదు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ నుండి వచ్చిన విద్యార్థుల బృందం కలిసింది. జాతీయ సమైక్యతా పర్యటనలో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ను ఈ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి విద్యార్థులతో ముచ్చటించారు. రాష్ట్రంలోని విశాఖ రిఫైనరీలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పీసీఎల్ అవశేషాల అప్గ్రేడేషన్ ఫెసిలిటీ విజయవంతంగా ప్రారంభించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రశంసలు కురిపించారు. ఇంధన భద్రత, స్వావలంబన వైపు భారత్ ప్రయాణంలో ఇది ఒక నిర్ణయాత్మక ముందడుగు అని ప్రధాని అభివర్ణించారు. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా ఇంధన స్వయం సమృద్ధిని పెంపొందించడానికి దేశం చేస్తున్న ప్రయత్నాలకు ఈ అత్యాధునిక సౌకర్యం ఊతమిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. హెచ్పీసీఎల్ అవశేషాల అప్గ్రేడేషన్ ఫెసిలిటీకి సంబంధించి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టుకు ప్రధాని ఈ మేరకు స్పందించారు. रुपए के निवेश के साथ HPCL विशाख रिफाइनरी की क्षमता बढ़कर 15 मिलियन मेट्रिक टन पर एनम हो चुकी है। आधुनिकीकरण परियोजना ने आंध्र प्रदेश को भारत के पूर्वी तट का एक सशक्त ऊर्जा केंद्र बना दिया है, जिसका सबसे बड़ा लाभ भारत के नागरिकों तक पहुंचा है, जिसमें पूरे निर्माण काल में औसतन 10,000 लोगों को प्रतिदिन रोजगार मिला, जिससे 675 लाख मैन डे का प्रत्यक्ष और अप्रत्यक्ष रोजगार सृजन हुआ। इस परियोजना में 3.7 लाख घन मीटर कंक्रीट और 92,000 मेट्रिक टन स्ट्रक्चरल स्टील का उपयोग किया गया है, जो बुर्ज खलीफा के निर्माण में उपयोग की गई मात्रा से भी अधिक है। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ 57వ అథారిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని ప్రాంతంలోని కృష్ణానదీ తీరాన్ని అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలను ఆమోదించింది. వాటర్ ఫ్రంట్, జెట్టీలు, టూరిజం లీజర్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్స్కేప్ పనులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు టెండర్లకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదించింది. అలాగే సిఆర్డీఏలో 754 పోస్టుల రాటిఫికేషన్కు ఆమోదం తెలిపింది. తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగం క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుణ్ణి మారిషస్ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వాగతం పలికారు. ముందుగా దక్షిణ గోపురం వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అలాగే అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు.
ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఢిల్లీలో ఈరోజు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలలో క్రీడల అభివృద్ధి, మైదానాలు, క్రీడాకారుల వసతులు, క్రీడాకారులకు అందాల్సిన గౌరవాలకు సంబంధించిన అంశాలు చర్చించారు. అలాగే శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస రెవెన్యూ పరిధిలో ఉన్న 33 ఎకరాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధిపై చర్చించారు. ఖేలో ఇండియా పథకం ద్వారా మరిన్ని నిధులు కేటాయించి త్వరితగతిన క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రామ్మోహన్ నాయుడు చర్చించిన అంశాలపై మాండవీయ సానుకూలంగా స్పందించారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖను కేవలం ఆదాయ వనరుగా కాకుండా సామాజిక బాధ్యత కలిగిన శాఖగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు ఆయన జిల్లా పరిధిలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేయాలి అనే లక్ష్యంతో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. చాలా స్ట్రిక్ట్గా ఎవరన్నా తప్పులు చేస్తే చాలా సీరియస్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అది ఎంతటి వాళ్ళైనా సరే లెక్క చేసే సమస్య లేదు. దీనికి ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఈ వ్యవహారాలు చూస్తూ ఉంది. చాలా మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి చూస్తున్నాం. మొన్న ఇన్వెస్ట్మెంట్ పెడితే విశాఖపట్నంలో దగ్గర 15 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. గతంలో జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే భారతదేశంలోనే వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో 25% ఇన్వెస్ట్మెంట్స్ ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత. గిరిజన ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధిని పెంపొందించే దిశగా మత్స్యశాఖ కీలక చర్యలు తీసుకుంది. పార్వతీపురం, మన్యం జిల్లా ఐటీడీఏ సీతంపేట పరిధిలోని గిరిజన గ్రామాల్లో 563 చెరువులలో 14 లక్షలకు పైగా చేప పిల్లలను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏఐ ఎకానమీలో భారత్ ఒకటని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ప్రాంతీయ ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ 2026లో ఆయన మాట్లాడుతూ భారత్ కృత్రిమ మేధా రంగంలో సుమారు $70 బిలియన్ పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. ఇందుకు తగ్గట్టు యువత ఏఐ నేర్చుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చిరు వ్యాపారులు కూడా తమ ఉత్పాదకతను పెంచుకోవడానికి ఏఐని ఉపయోగించుకుని లబ్ధి పొందాలన్నారు. माननीय प्रधानमंत्री जी ने बहुत एक क्लियर विजन हम सबके सामने रखा. उसका पहला प्रिंसिपल है टेक्नोलॉजी को डेमोक्रेटाइज करना, यानी हर एक व्यक्ति को टेक्नोलॉजी की उपलब्धता हो, भारत में टेक्नोलॉजी डेवलप हो सके, आत्मनिर्भर भारत के टेक्नोलॉजी के गोल्स हम पूरे कर सके. इस पूरे प्रेरणादायी विजन को लेकर एआई मिशन ने और मंत्रालय ने कई अच्छे एक्सपर्ट्स के साथ बातचीत करने के बाद में రాష్ట్రంలో తొలిసారి గుంటూరు నగరంలో నిర్వహించనున్న సరస్ జాతీయ ప్రదర్శన ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ ఈరోజు పరిశీలించారు. సరస్ ప్రాంగణాన్ని సందర్శించిన ఆయన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాల గ్రామీణ మహిళలు వారి ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అయితే ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో ఢిల్లీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో సేమ్ ఇక్కడ రెప్లికేట్ చేస్తూ ఉన్నాం. డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరికీ గుంటూరులో ఇలాంటివి ఎప్పుడు జరగలేదు కాబట్టి ఒకసారి ఎక్స్పోజర్ ఇస్తే వాళ్ళు ఏదైతే చేశారో అవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలకు తెలుస్తాయి, వాళ్ళకి బిజినెస్ వస్తుంది. ఒకటి. రెండవది వేరే రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క సృజనాత్మకత ఇన్నోవేషన్ తోటి వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ తెచ్చిపెడితే ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఒక ఐడియా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా
ఏమేమి ప్రోడక్ట్స్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు, క్వాలిటీ, వీరి క్వాలిటీ ఎలా ఉంది, వారి క్వాలిటీ ఎలా ఉంది. సో దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం అంటే సంస్కృతి, భారత విభిన్న సంస్కృతులన్నీ ఒక చోటకు తీసుకొచ్చి అందరి ప్రతి గిరిజన నియోజకవర్గంలోనూ ఒక 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేటలో 19 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆసుపత్రిని ఆమె ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ మన్యం జిల్లా వెనుకబడిన జిల్లా కాదని, అభివృద్ధిలో ముందు ఉందనడానికి 10 ఇంటర్ పరీక్షల ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. పాలకొండలో 100 బెడ్ హాస్పిటల్ని 11 కోట్ల రూపాయలతో నిర్మించబడినటువంటి ఈ 100 బెడ్ హాస్పిటల్ని ఈరోజు ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా స్థానిక శాసనసభ్యులు జయకృష్ణ గారితో కలిసి కలెక్టర్ గారు, పిఓ గారు, మిగిలిన ప్రజాప్రతినిధులందరితో కలిపి ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. గిరిజన ప్రాంతాల్లో ఇట్లాంటి హాస్పిటల్స్ ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో గిరిజన నియోజకవర్గాల్లో 100 బెడ్ హాస్పిటల్స్ శాంక్షన్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గిరిజన నియోజకవర్గంలో ఒక 100 బెడ్ హాస్పిటల్ ఉండాలనే ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ కారణంగానే రాయలసీమలోని జలాశయాలు, చెరువులు జలకళ సంతరించుకున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలోని 17 ప్రధాన రిజర్వాయర్లలో 86%, మధ్యస్థాయి రిజర్వాయర్లలో 67%, మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో 53% నీరు నిల్వగా ఉందన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సమర్థ నీటి నిర్వహణ చర్యలకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఖరీఫ్ సీజన్ అంటే ఒక సీజన్కి మనం ఉపయోగించుకున్న తర్వాత కూడా మళ్ళీ రెండవ సీజన్కి 86% ఇంకా మేజర్ రిజర్వాయర్స్లలో నీరు నిలువ ఉంది. అదే మీడియం రిజర్వాయర్లు చూస్తే 67%, అదే మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు చూస్తే మొత్తం 12,141 ట్యాంకులు రాయలసీమలో ఉంటే అందులో ఇప్పటికీ 53% నిలువ ఉంది. అంటే ఏదైతే ఒక సీజన్ అంటే జూన్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఒక సీజన్లో, ఖరీఫ్ సీజన్లో నీటిని ఉపయోగించుకున్నప్పటికీ కూడా ఈ రోజుకి జనవరి నెలలో రెండవ సీజన్లో కూడా 79% అంటే మొత్తం రాయలసీమలో 464 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జన్మభూమి ఎక్స్ప్రెస్కు రైల్వే శాఖ హాల్ట్ సౌకర్యం కల్పించింది. దీంతో స్థానిక శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ రైలును స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జన్మభూమి ఎక్స్ప్రెస్ అనపర్తిలో ఆగడంతో నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి పండుగ ఇవాళ అప్పుడే అనపర్తిలో మనం నిర్వహించుకుంటున్నాం అనేటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ, అనేక సంవత్సరాలుగా ఏదైతే జన్మభూమి హాల్ట్ ఇక్కడ ప్రజలు ఆకాంక్షిస్తూ వచ్చారో ఇవాళ దాన్ని మనం సార్థకం చేసుకున్నటువంటి రోజు ఇవాళ. 2024 రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి జాప్యం లేకుండా రైతులకు వెంటనే నగదు వారి ఖాతాలలో జమ చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం రాచోకిండాం గ్రామంలో రైతే రాజు కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా సకాలంలో ధాన్యం నగదు వారి ఖాతాలలో పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒకే సంవత్సరంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా తీసుకొచ్చాం. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సరం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. ఒక ఖరీఫ్ మాసంలోనే 8,700 కోట్ల రూపాయలు ధాన్యం సేకరించి 48 గంటల్లోనే రైతుల ఖాతాలోకి ఆ డబ్బు జమ చేశాం. ఆ ప్రభుత్వం చివరి సంవత్సరం ఎంత సేకరించిందంటే 29 లక్షల మెట్రిక్ టన్నులు. కనీసం డబ్బులు ఇచ్చారా? డబ్బులు కూడా ఇవ్వలేదు. మంత్రి గారి నియోజకవర్గం, ఆయన కూడా అహర్నిశలు పాపం రైతాంగం కోసం, మన రైస్ మిల్లర్ల కోసం ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని తపంతో పనిచేసే వ్యక్తి. అటువంటి నియోజకవర్గంలో కూడా వాస్తవ పరిస్థితి తెలుసుకున్నాకే ఎవరైనా కూడా ఒక ప్రెస్ మీటో లేకపోతే ఏదో సందర్భాల్లోనో కావాలని 2 మాటలు మాట్లాడాల్సిన సందర్భం ఎప్పుడు కూడా రాకూడదు.
తెలుసుకోవడంలో ఉంది విజయనగరం జిల్లా. 97.6% డబ్బులు రైతుల ఖాతాలోకి 24 గంటల్లోనే మేము వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. దేశవ్యాప్తంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాల నూతన ఆలయాల నిర్మాణాలు పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి ఆయన ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని గుంటూరు జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీహరి తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమని, రోడ్డు కండిషన్తో పాటు ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని పరిమిత వేగంతో వాహనాలను నడపాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ అవుట్ రీచ్లలో పరీక్షలు నిర్వహించేందుకు మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ గీతాబాయి తెలిపారు. భీమవరంలో మొబైల్ ఎయిడ్స్ పరీక్షల వాహనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎయిడ్స్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి ప్లాట్ఫామ్ సత్ఫలితాలను ఇస్తోంది. ప్రభుత్వ పథకాల అమలులో జాప్యాన్ని తగ్గించి పారదర్శకతను పెంచే ఈ వ్యవస్థ ప్రధానమంత్రి మాతృవందన యోజనను సామాన్యులకు మరింత చేరువ చేసింది. మాతృత్వ రక్షణతో పాటు మహిళా సాధికారత లక్ష్యంగా అమలవుతున్న ఈ పథకం 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకం ప్రగతిని ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ పాలనలో వేగం, పారదర్శకతను పెంపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షించే ప్రగతి ప్లాట్ఫామ్ ఒక విప్లవాత్మక మార్పుగా నిలిచింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా క్షేత్రస్థాయిలో పెండింగ్ లో ఉన్న కీలక ప్రాజెక్టులు, సామాజిక భద్రతా పథకాల అమలును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రగతి ప్లాట్ఫామ్ సమీక్షల ఫలితంగానే ప్రధానమంత్రి మాతృవందన యోజన నేడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలకు భరోసా కల్పిస్తోంది. ఈ పథకం గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు రక్షణ కవచంలా నిలిచింది. మొదటి సంతానానికి 5,000 రూపాయలు, రెండవ సంతానం ఆడపిల్ల అయితే 6,000 రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది. 2017లో ప్రారంభమైన ఈ పథకం కింద గత ఏడాది డిసెంబర్ నాటికి 4,26,00,000 మంది మహిళలు లబ్ధి పొందారు. ప్రభుత్వం అందిస్తున్న నగదు వారికి ఎంతో భరోసా కల్పిస్తోందని లబ్ధిదారులు పేర్కొన్నారు. माननीय प्रधानमंत्री जी का भी बहुत बहुत धन्यवाद कि उन्होंने इस योजना को हम जैसी गर्भवती महिलाओं के लिए यह योजना लागू की. ప్రగతి ప్లాట్ఫామ్ ద్వారా అందిన సూచనలతో ఈ పథకానికి అత్యాధునిక సాంకేతికతను జోడించారు. గత ఏడాది మే 21 నుంచి కొత్త దరఖాస్తుల కోసం ఫేషియల్ అథెంటికేషన్ విధానాన్ని తప్పనిసరి చేశారు. పోషన్ ట్రాకర్ ద్వారా అమలవుతున్న ఈ ముఖ గుర్తింపుతో అర్హుల ఎంపికలో అవకతవకలకు అవకాశం లేకుండా
పూర్తి పారదర్శకతతో ఉండటం వల్ల దేశవ్యాప్తంగా ఈ విధానంలో ఇప్పటికే 24 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను మరింత సులభతరం చేసేలాగా మంత్రిత్వ శాఖ డ్యూ లిస్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంతో ముందుగానే అర్హులైన వారి వివరాలను సేకరించి వారు దరఖాస్తు చేసుకోవటానికి ముందే పథకంతో అనుసంధానిస్తున్నారు. ఈ విధానం ద్వారా ఇప్పటికే 16,30,000 మంది అనుసంధానమయ్యారు. అంతేకాకుండా PMMVY పోర్టల్, హెల్ప్ లైన్ నెంబర్ 1515 ద్వారా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ప్రగతి సమీక్షల ద్వారా మరింత పటిష్టం చేశారు. దీంతో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన మరింత పారదర్శకంగా అమలవుతూ ఎంతో మంది మహిళలకు ఆర్థిక భరోసాని కల్పిస్తోంది. బ్యూరో రిపోర్ట్, DD న్యూస్ ఆంధ్ర. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పునః రూపకల్పన చేసిన జాతీయ యువజన ఉత్సవం వికసిత్ భారత్ యువ నాయకుల డైలాగ్ 2026 రెండవ ఎడిషన్ ఈ నెల 9 నుండి 12 వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహిస్తున్నట్లు మై భారత్ రాష్ట్ర డైరెక్టర్ అన్సుమన్ ప్రసాద్ దాస్ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 50 లక్షల మంది యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. 9th to 12th January at Bharat Mandapam, New Delhi. This year theme of National Youth Festival is Bikasit Bharat Young Leaders Dialogue. From all over India, 50 lakh youths they have registered for essay competition, for elocution competitions, and out of in all over 725 districts, and in out of 50 lakh youths, 954 traditional track winners from 677 districts are being selected. They are representing the state government, states and districts at Delhi. Each and every state, they are being flagged off by the. అనంతపురం జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రేమ్చంద్ తెలిపారు. అనంతపురంలో ఈ రోజు నిర్వహించిన అనంత పాలధార కార్యక్రమంపై గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రేమ్చంద్ మాట్లాడుతూ పశు పోషకుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు జిల్లా స్థాయి పాల దిగుబడి పోటీలు రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాల ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని రాబోయే 4 సంవత్సరాల్లో రెట్టింపు చేయాలనే ధ్యేయంతో రకరకాల స్కీమ్స్ ఇటువంటి అన్నిటినీ మనం ఉపయోగించుకొని రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు ఎంతైతే ఉత్పత్తి ఉందో అంతకు రెట్టింపు రావాలి అనే ఉద్దేశంతో మనం కొన్ని కార్యక్రమాలు చేపట్టాము. అందులో భాగంగా తొలి దశగా మనం రాయలసీమలో పాల విప్లవానికి నాంది అనంత పాలధార అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా అనంతపురం జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాలోనే చరిత్రలో తొలిసారిగా అనంత పాలధార పాల ఉత్పత్తి పోటీలు 2026 నిర్వహిస్తున్నాము. శ్రీకాకుళం జిల్లాలో భూ సర్వే 2వ విడత కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నామని జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు ఏ వెంకటేశ్వరరావు తెలిపారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 205 గ్రామాలలో సర్వే జరుగుతోందన్నారు. సర్వేకు రైతులంతా సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. మన జిల్లాలో 1465 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గత గవర్నమెంట్లో 738 విలేజ్లు రీసర్వే చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చాక పైలట్ విలేజ్ టేకప్ చేసి 25 గ్రామాలు జిల్లాలో చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఫేజు 49 విలేజ్లు పూర్తి చేశాము. అదేవిధంగా థర్డ్ ఫేజ్లో 85 విలేజ్లను ఆల్రెడీ వర్క్ అవుతుంది. అదేవిధంగా ఈ నిన్నటిన 2వ తారీఖు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ పథకం జీవనోపాధిని పెంచిందని చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచడం వరంగా మారిందని పలువురు కార్మికులు తెలిపారు. దీనివల్ల వారి ఆర్థిక పరిస్థితి కూడా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తొందరగా అయిపోతుంది. ఇప్పుడు 25 రోజులు ఎక్కువ పెంచినారు. మాకు చాలా సంతోషం ఉంది. అందువల్ల చాలా మేము లబ్ధి పొందుతూ ఉన్నాము. పొద్దుకు చేయాలంటే 300, 200 ఇస్తూ ఉన్నారు. కూలి పనికి వేరే పనికి పోతూ ఉంటే దీనివల్ల మాకు 350 రూపాయలు
305 రూపాయలు మాకు వస్తుంది. బాగా సంపాదించి దీన్ని మాకు చాలా ఆనందంగా ఉంది. వేరే పని లేదు, మాకు జరుగుతూ ఉంది పని అంతా. మాకు దీనివల్ల చాలా చాలా అందరూ సంతోషంగా లబ్ధి పొందు సంతోషంగా ఉన్నాము. మోడీ గారికి చాలా చాలా థ్యాంక్స్. గతంలో 100 రోజులు పని ఇస్తూ ఉన్నారు, ఇప్పుడు 125 రోజులు పెంచినారు. భర్త భార్య పోతాము, పనికి పోతాము, 5 వారాల్లో అయిపోతా ఉన్నింది, ఇప్పుడు 3 వారాలు పెంచినారు. దీనివల్ల పెంచిన వల్ల ఎంతో ఆదాయం మా కుటుంబాలు ఆదాయం వస్తుంది. 25 రోజులుగా పెంచిన వల్ల ముందుకన్నా ఆదాయం వస్తుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు న్యూఢిల్లీలో 5 భారతీయ భాషల్లో 55 పుస్తకాలను విడుదల చేశారు. ఈ పుస్తకాలు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, ఒడియా భాషల్లో ప్రచురించబడ్డాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ భాషల వారసత్వ సంపదను ముందుకు తీసుకువెళ్లడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఇప్పటికే ఎంతో ప్రాముఖ్యత గల భారతీయ భాషల ప్రాముఖ్యతను మరింతగా విస్తరించడం కోసం భారతీయ భాషా సమితిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. भाषा समिति हमने गठन किया है, उनकी नेतृत्व में हमने बाल वाटिका से प्री स्कूल से लेके हाई एंड रिसर्च तक भारतीय भाषा में हो. आज भारत में దేశ టెలికాం రంగానికి 2025 ఒక మైలురాయిగా నిలిచింది. దేశవ్యాప్తంగా 5G సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాగా భారత్ 6G మిషన్ కింద 6G పరిశోధనలు వేగవంతమయ్యాయి. అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 4G నెట్వర్క్ రికార్డ్ స్థాయి వృద్ధిని నమోదు చేసింది. టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 నూతన చట్టం ద్వారా చేపట్టిన సంస్కరణలు టెలికాం రంగంలో పెట్టుబడులను పెంచాయి. అంతేకాకుండా గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించారు. వినియోగదారుల రక్షణ కోసం సంచార్ సాథి వంటి పోర్టళ్లు, పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లు నెటిజన్లకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని అందించాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు లక్సెంబర్గ్లో పర్యటిస్తున్నారు. అక్కడ డిప్యూటీ ప్రధానమంత్రి, విదేశాంగ శాఖ మంత్రి జేవియర్ బెటెల్ పలువురు సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. తర్వాత అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు. అంతకుముందు ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా జైశంకర్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫెతీహ్ బిరోల్తో సమావేశమై ప్రపంచ ఇంధన సమస్యలపై చర్చించారు. అణుశక్తి, చమురు మార్కెట్లపై కూడా పలువురు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బిరోల్ ప్రపంచ ఇంధన రంగంపై జైశంకర్ వెల్లడించిన అంచనాలను ప్రశంసించారు. భారత్ పురోభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్యారిస్లో వాణిజ్య పరిశ్రమల విభాగానికి చెందిన కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫ్రెంచ్ ఇండియా నిర్వహించిన ఫ్రెంచ్ ఇండియా యంగ్ టాలెంట్ కార్యక్రమంలో కూడా జైశంకర్ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భారత్, ఫ్రాన్స్ మధ్య సహకారంపై చర్చలు జరిపారు. పోషకాహార భద్రత, పోషకాహార లోప నివారణకు కార్పొరేట్ సామాజిక బాధ్యత అనే అంశంపై న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ఈరోజు జరిగిన సిఎస్ఆర్ కాన్క్లేవ్ను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. చిన్న పిల్లల్లో పోషకాహార లోప నివారణపై పోరాటానికి అవసరమైన సహకారం, పరిశోధనపై చర్చించడం లక్ష్యంగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2 పథకాలను ప్రారంభించారు. మొదటిది పాఠశాలలకు వెళ్లే విద్యార్థులలో పోషకాహార లోప నివారణకు విటమిన్ A, D కలిగిన బలవర్ధకమైన పాలు అందించే గిఫ్ట్ మిల్క్ పథకం. రెండవది శిశు సంజీవని పథకం ద్వారా NDDP ద్వారా పిల్లలకు పోషకాహార పదార్థాలను అందించడం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 2వ రోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం 85,331 పాయింట్ల వద్ద నష్టాలలో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా నష్టాలలోనే కొనసాగింది. ఇంట్రాడేలో 84,900 వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ చివరికి 376 పాయింట్ల నష్టంతో 85,063 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 71 పాయింట్ల నష్టంతో 26,178 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹90.16గా నమోదైంది.
పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి వారిని పరీక్షలకు సన్నద్దం చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,80,44,593 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 3,53,70,189 మంది విద్యార్థులు ఉండగా 21,84,595 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక 4,89,809 మంది తల్లిదండ్రులు వారి పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఈ నెల 11వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన పూంచ్ విద్యార్థుల బృందం. రాజధాని ప్రాంతంలోని కృష్ణానదీ తీరాన్ని అభివృద్ధి చేసే ప్రతిపాదనలకు సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదం. శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకున్న మారిషస్ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వినతి. ప్రధాని పరీక్షా పే చర్చకు 3,80,00,000 దాటిన నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.